ఈసారి కూడా ఒకళ్ళిద్దరు శ్రేయోభిలాషులు అన్నారు, ఏమండి మీరు మీ స్టేచర్కి ఇలా కుల సంఘాల మీటింగ్లకు వెళ్తే బాగుండదేమో ఆలోచించండి అని. నాకు మళ్ళీ పూర్తి క్లారిటీ ఉంది ఆ విషయంలో. నేను ఒకటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి నిలబడడం నా బాధ్యతగా వెళ్ళి చేశాను. అలాగే నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ పాపం సంఘీభావం ప్రకటించి, నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు కూడా నా గురించి కన్నీళ్లు పెట్టుకుని బాధపడిన వాళ్ళని ఎంతోమందిని చూశా. అంటే మీకు వీళ్ళందరినీ ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని వదిలించుకోవడం కోసం, ఎన్నికల్లో వాళ్ళతో పని చేయించుకోవడం కోసం మీరు వాళ్ళ మీటింగ్లకు వెళ్తే బాగానే ఉంటుందా? గెలిచిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇంకా మీటింగులకు వెళ్ళాల్సిన అవసరం లేదని అంటారా? ఇది పద్ధతేనా? ఇది నీతేనా అని చెప్పి ఆ రోజున ఏ రకంగా అయితే వెళ్ళానో నిష్కల్మష హృదయంతో, చాలా క్లారిటీతో ఆ రోజున ఎలా అయితే వెళ్ళానో ఈ రోజున కూడా అలాగే వెళ్తాను. కాకపోతే ఆ రోజున చెప్పిన మాటలు కానీ, ఆ రోజున సందర్భం కానీ వేరు, ఈ రోజున సందర్భం వేరు కావచ్చు. కానీ ఈ ఆత్మీయత, ఈ సంఘీభావం ముందు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులుగా, ఒకే కష్టాల్లో ఉన్నటువంటి మనుషులు ఒకరినొకరు తోడుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మనం ఎప్పటికీ విస్మరించజాలం. ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతూనే ఉండాలి, మన అందరం కలుసుకుంటూనే ఉండాలి. ఎలక్షన్లకు ముందు ఒక రకంగా, ఎలక్షన్లకు తర్వాత ఒక రకంగా బిహేవ్ చేయటం నా వల్ల కాదు, అలా ఎప్పటికీ చేయను. మిత్రులారా, నేను ఇప్పటివరకు మాట్లాడిన దాని నుంచి 2 విషయాలు దాన్ని ముందుకు పొడిగిస్తాను. ఒకటి, ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావడం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్, నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను. అది ఒక విషయం అయితే, రెండో విషయం గుర్తుపెట్టుకోండి. 2004 నుండి కమ్మవారిని వైఎస్ రాజశేఖర రెడ్డి టార్గెట్ చేసిన నాటి నుంచి నేను చూస్తున్నాను, ఏనాడు కూడా రాజకీయాలు కమ్మవారిని కాపాడడానికి ముందుకు రావు. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించండి. ఎందువల్లంటే రాజకీయాలు నడిపేవారు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని పోతే తప్ప వాళ్ళు రాజకీయాలు నడపలేరు. కాబట్టి ముఖ్యంగా మన టార్గెట్ చేసినప్పుడు మనకి రక్షణగా వస్తే ఇంకా ఐడెంటిఫై అయిపోతాము అనేటటువంటి బెరుకు, మీమాంస రాజకీయ పార్టీల్లో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, మన పట్ల అభిమానం ఉన్నప్పటికీ, మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అదొక్కటే మీకున్న మార్గం. దీనికోసం అందరూ కలిసికట్టుగా ఏ రకంగా కలుస్తారో నాకు తెలియదు, ఏ రకంగా సంఘీభావం అవుతారో, సంఘటితం అవుతారో నాకు తెలియదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా కొసరాజు వంశవృక్షం లాగానే ఇంకొకరు లేకపోతే కమ్మవారి సంఘాలు పెట్టుకుంటారో, ఇంకోటి పెట్టుకుంటారో, లేకపోతే సైకో బాధితుల సంఘం అని ఒక కొత్త సంఘం రిజిస్టర్ చేసుకుంటారో, మీ ఇష్టం. ఏదో ఒక రకంగా మీరు సంఘటితమై మీ ఫైట్ మీరు చేసుకోవాల్సిందే తప్ప రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి మిమ్మల్ని కాపాడతాయి అనుకునే భ్రమ నుంచి బయటకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను.
ఎక్కువ పొడిగించకుండా మీ అందరూ విఘ్నులు ఒక మాట చెప్తే అర్థం చేసుకోగలరు కాబట్టి ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. కమ్మవారు సంఘటితం అవ్వాల్సినటువంటి అవసరం ఒక పక్కన ఉంటే, కమ్మవారు ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్, సవాళ్ళని అర్థం చేసుకుని దానికి తగినట్లుగా వాళ్ళ పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని ఎలా కని పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే విషయంలో కూడా మీరు ఒక ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ రోజున మగపిల్లలుగా తీర్చిదిద్దే అవకాశం, సౌకర్యం ఆల్రెడీ ఉన్నాయి. దయచేసి మీరందరూ కేకేఆర్ గారు చెప్పినట్లుగా అటువంటి పిల్లల్ని, అటువంటి అవసరంలో ఉన్న పిల్లల్ని గుర్తించి ఈ సంస్థలకు అప్పచెప్పండి, వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. కొసరాజు వారు కూడా ఎవరైనా దాతలుంటే ఇటువంటి స్కూళ్ళు, హాస్టల్స్ పెట్టిన ఇన్స్టిట్యూషన్స్కి మీరు ఇవ్వదలుచుకున్నటువంటి డబ్బులు ఇచ్చి వాటిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. అది ఆల్రెడీ ఒక దారిలో పడిపోయింది, దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం. ఆ రకంగా ఒక రకంగా కమ్మవారిలో పేద పిల్లలు చదువుకోవాలన్న ఆసక్తి ఉండి, ఆసక్తి లేకుండా ఎవడుకుంటుంది, కానీ ఆసక్తి ఉండి చదువుకునే అవకాశాలు లేకపోతే వాళ్ళు సంపాదించే సొమ్ములో సగం డబ్బు పిల్లల ఫీజులు కట్టడానికే కట్టి ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ భారం తగ్గించడానికి, అలాగే వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడానికి మిగిలిన కమ్మవారు అందరూ ఆల్రెడీ చేస్తున్నటువంటి పనుల్ని ముందుకు తీసుకుపోదాం. దానికి మీరు కూడా చేతనైనంత సహాయం చేయండి. రెండవది, ఒక కొత్త విషయం మీకు ఈ రోజున చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆరోగ్యం అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య. కమ్మవారిలో ఆరోగ్య సమస్యలు కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ వేలల్లో ఈ డయాగ్నోస్టిక్ ఫీజులు, లక్షల్లో వైద్యాలు, రూమ్ రెంట్లు ఇవన్నీ భరించలేక దాదాపుగా కొన్ని కుటుంబాలు అయితే వాళ్ళ సర్వస్వం, ఆస్తులన్నీ కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు. ఇందులో మనం పెద్దగా కార్పొరేట్ హాస్పిటల్ని తప్పుబట్టి ఇప్పుడు మనం సాధించేదేమీ లేదు. కాబట్టి మనం ఒక కమ్యూనిటీగా దీనికి ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ కొంతమంది సుబ్బారావు లాంటి వాళ్ళు దీని గురించి కొంత ఆలోచించినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే కమ్మవారి అందరినీ ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక యాప్లోకి తీసుకొచ్చి వాళ్ళ బేస్ డీటెయిల్స్, ఇవాళ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్ని అందులో నమోదు చేయించుకుని, అలాగే ప్రతి రంగంలోనూ లక్షల డబ్బులు వసూలు చేయకుండా నిజాయితీగా పనిచేసేటటువంటి డాక్టర్లని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే విధానం కూడా అందులోనే పొందుపరిచి, ఈ వైద్య అవసరాలు ఉన్నటువంటి కమ్మవారిని, ఆ అవసరాలు తీర్చే డాక్టర్లకు అమ్మవారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా సరే గుడ్ డాక్టర్ ఈజ్ ఎ గుడ్ డాక్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కమ్యూనిటీ. ఆ డాక్టర్లని అనుసంధానించగలిగేటటువంటి ప్రక్రియ యాజ్ ఎ కమ్యూనిటీ మీలాంటి వాళ్ళు కమ్యూనిటీ లీడర్స్ కనుక టేకప్ చేస్తే కమ్మవారిని అందరినీ ఆరోగ్యపరమైన విషయాల్లో వాళ్ళకి చాలా వరకు సహాయం చేసిన వాళ్ళు అవుతామనేది నా ఉద్దేశం. ఈ మధ్యన 2-3 పెద్దలతో మాట్లాడుతుంటే దీన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకుని చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందువల్లంటే చాలామంది ఈ రోజున మిస్ డయాగ్నోసిస్ వల్ల, లేకపోతే ఓవర్ డయాగ్నోసిస్ వల్ల, ఈ కార్పొరేట్ కల్చర్లో ఒక అలవాటుగా మారిపోయినటువంటి ఆ టెస్టింగ్లు, ఆ ఫీజులు, ఆ స్ట్రక్చర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి బయటకు వచ్చి ఒక ఇన్ఫార్మల్ గ్రూప్గా మనం దీనికి సొల్యూషన్ కనుక్కోగలమనే నమ్మకం నాకైతే ఉంది 100%. దీనికి పూనుకోవాల్సిందిగా కొసరాజు వారిని అందరినీ కూడా వాళ్ళకి చేతనైనంతలో, అందులో డాక్టర్లు ఉంటారు, చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ పూనుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రాజ్ కుమార్ గారు చెప్పారు
ఆరోగ్యశ్రీ ఉంది, డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి, సీఎంఆర్ఎఫ్ ఉంది, డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి అని చెప్పి. కమ్మవారుగా గవర్నమెంట్ మీద ఎంత తక్కువ ఆధారపడితే అంత మనకు మంచిది. ఏ విషయంలో అయినా సరే ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిది. ఎందుకంటే ఆ సిస్టమ్కి అలవాటు పడితే రేపొద్దున వీడు చేస్తాడో చేయడో, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అన్న అనుమానాల కంటే కూడా మనలో మనం సహాయం చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఈ రోజున కమ్మవారికి ఉంది. కాబట్టి గవర్నమెంట్ల వైపు చూడడం మానేసి మనలో మనం సహాయం చేసుకుంటే చేయగలిగినటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కమ్మవారి విషయంలో విజయవాడలో ఫ్లడ్స్ వస్తే 400 కోట్లు విరాళాలు వస్తాయి. అందులో 200 కోట్లు కమ్మవారివి. అవునా కదా? లైన్లో నుంచి మరీ విరాళాలు ఇచ్చి వచ్చారు. కరోనా వస్తే 200 కోట్లు ఆ రోజున ఉన్న గవర్నమెంటు విరాళాల కింద సేకరిస్తే అందులో 100-150 కోట్లు కమ్మవారు ఇచ్చినవే. మళ్ళీ ఇప్పుడు ఎవడో కమ్మ కార్పొరేషన్ అని పెట్టి దానికి ఒక 150 కోట్లు బడ్జెట్ కోసం మనం వెళ్ళి లైన్లో నుంచోవాలంట. దీనికి ఏమన్నా అర్థం ఉందా? ఒక పక్క నుంచి కోట్లు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఇంకో పక్కన చేయి జాజి అడుక్కోవడం ఎందుకు? కాబట్టి వీలున్నంత వరకు కమ్మవారి అవసరాలని కమ్మవారు తీర్చుకోగలిగిన పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. కాబట్టి దానికల్లా చేయాల్సింది ఒక ఆర్గనైజేషను, ఒక స్ట్రక్చరు, దానికి ఒక పద్ధతి పాడు, నిజాయితీగా పనిచేస్తారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళని ముందు పెట్టి ఒక ట్రస్టో సొసైటీయో ఇంకొకటో పెడితే ఇవ్వడానికి కమ్మవారి దగ్గర డబ్బులు ఉన్నాయి. అవసరం లేకుండా చేయి చాచి అడిగే కమ్మవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ డబ్బులు సద్వినియోగం అవుతాయి. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయమని సామాజికంగా ఆలోచనల విషయంలోనూ ఆర్థికమైనటువంటి విషయాల్లోనూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది ముందు వచ్చినాడే మనకి కమ్యూనిటీగా ఒక గుర్తింపు ఉంటుంది. అరే వీళ్ళు ఎవరి దగ్గరికి పోరురా, వాళ్ళలో వాళ్ళు సహాయం చేసుకుంటారు అనే గౌరవం కూడా ఈ కమ్యూనిటీకి మిగులుతుంది. అంతే తప్ప ఆ రాజకీయ నాయకుడు మాకేం చేయలేదు, ఈ రాజకీయ నాయకుడు మాకేం చేయలేదు అనే పరిస్థితి నుంచి బయటపడదామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, లాస్ట్లో నాకు వంశీ అన్నాడు, ఇక్కడ ఎవరో కుర్రాళ్ళు కనపట్లేదు, అందరూ ముసలాళ్ళే ఉన్నారని. దీనికి కూడా ఒకే ఒక మార్గం ఏంటంటే, గ్రామాలని సుసంపన్నం చేయాలంటే, గ్రామాల్లో జనాభా పెంచాలంటే, గ్రామాల్లో ప్రజలందరికీ పనులు కావాలంటే, గ్రామాల్లో 4 రూపాయలు కనిపించాలి అని అంటే విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు పరిశ్రమలను గ్రామాల్లోకి తీసుకురావాలి. చిన్న చిన్న పరిశ్రమలైనా సరే గ్రామాల్లోకి తీసుకొచ్చి అక్కడ ఉపాధి అవకాశాలు పెంపొందించడం ద్వారా కమ్మవారి పిల్లలకే కాకుండా గ్రామాల్లో ఉండే అన్ని కులాల వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. గ్రామాలు మళ్ళీ కళకళలాడుతూ ఉండడానికి అదొక్కటే మార్గం. ఈ రకంగా గ్రామాల్లో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల స్థాపన విషయంలో కూడా కొసరాజు వారికి వీలైనంతగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, మీ 2 నెలల కిందట రాజేశ్వర గారు నా డేట్ బుక్ చేశారు. డిసెంబర్ మొదట్లో ఎప్పుడో చెప్పారు, మా కొసరాజు వాళ్ళ మీటింగ్ ఉందండి అని. ఎప్పుడండి అంటే డిసెంబర్ 19 నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు ఎట్లా తెలుస్తుందండి, ఇప్పటి నుంచి అడిగితే ఎట్లా అంటే, లేదు మీరు చెప్తేనే మేము మళ్ళీ మిగిలిన కార్యక్రమం మొదలెడతాం అన్నారు. సో ఆ రకంగా ఒప్పుకొని డిసెంబర్ 19 ఉంటాను అని చెప్పి, జనవరి 19 ఉంటాను అని చెప్పి ఆ రోజున మాటిచ్చాను. కాబట్టి మొన్న అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చినా మళ్ళీ నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరి రాత్రి 11:30కి చేరాను. మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ వెనక్కి హైదరాబాద్ వెళ్ళాలి. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అడ్రస్సింగ్ యూ. అండ్ ఈ కార్యక్రమానికి నన్ను పనిమాల పిలిచి నన్ను గౌరవించి మీ అందరి ముందు 4 విషయాలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కొసరాజు వంశవృక్ష కార్యవర్గానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ
ఓపికగా నా మాటలు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.